హాయ్ అండి, ఈరోజు మనం సప్తపర్ణి గోశాల పిల్లైపల్లి గ్రామంలో ఉన్నాము. మన ముందు జయరామ్ సార్ ఉన్నారు. ఆయన గురించి అండ్ ఈ గోశాల గురించి కొన్ని ముచ్చట్లు పెడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి సార్, ఇండియా నుంచి బయట కంట్రీస్ కి వెళ్ళి జీవనాధారం వెతుకున్న మీరు మళ్ళీ 2014లో ఇండియాకి తిరిగి వచ్చి అగ్రికల్చర్ మెయిన్ స్ట్రీమ్ గా తీసుకున్నారు. సో దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? నేను యాక్చువల్గా ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచేనండి. నాన్నగారు డాక్టర్. సో ఆయన ట్రైబల్ హెల్త్ ప్రోగ్రామ్స్లో, అంటే ఆయన మెడికల్ ఆఫీసర్గా వైరాంబరం అని అక్కడే ఎక్కువ పనిచేశారు. సో నా ఎక్స్పోజర్ అంతా అడవుల్లోనే. సో ప్రాపర్ స్కూలింగ్ అంటే కూడా రెగ్యులర్గా స్కూల్కి అది వెళ్లకుండా అడవుల్లోనే పెరిగాను ఇంటర్మీడియట్ అయ్యేదాకాను. డిగ్రీ కూడా ఏదో మామూలుగా, అంటే మా అన్నయ్యలు ఇద్దరు దే వెంట్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. మా నాన్నగారు ఏం చెప్తే అది విన్నారు వాళ్ళు. మా బాబాయ్ ఇళ్ళల్లో అక్కడ ఉండి వాళ్ళు చదువుకున్నారు. నేను ఎప్పుడు ఎవరింటికి వెళ్లకుండా మా పేరెంట్స్ దగ్గరే ఉండిపోయాను. మైట్ బి బికాస్ వీ వర్ నాట్ ఎక్స్పోజ్ టు సిటీస్. నాది లిమిటెడ్ ఎడ్యుకేషన్, అంటే BA పాస్ అయ్యాను, అది కూడా కంపార్ట్మెంటల్, పెద్దగా చదవలేదు నేను. అగ్రికల్చర్ హ్యాస్ ఆల్వేస్ బీన్ అ ప్యాషన్ ఫర్ మీ. ఎప్పుడు చెట్లు ఎక్కుతూ చెట్ల మీద ట్యూషన్కి సార్ వస్తున్నారంటే కూడా అక్కడ చెట్లు ఎక్కడ ఏ చెట్ల మీద నాన్న వెతకడానికి వచ్చేవారు నాన్నగారు కానీ, నాన్నగారి కింద పనిచేసేవాళ్ళు కానీ. నేచర్స్ పర్సన్ అనుకుంటానండి. అండ్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ జాపనీస్ ట్రాన్స్లేటర్. సో మెడికల్ కాన్ఫరెన్సెస్ ఎక్కడ జరిగినా ఇంగ్లీష్ టు జాపనీస్, జాపనీస్ టు ఇంగ్లీష్ లెక్చర్స్ని ట్రాన్స్లేట్ చేయడం వాజ్ మై ఫస్ట్ జాబ్. ఐ వాజ్ పెయిడ్ వెల్. Luckily, I got a break in software industry where I was supposed to use JDOS and JWindows. అప్పుడు ఇంకా DOS ప్రోగ్రామింగ్ అవి ఉండేవి. ఆ తర్వాత SAP ప్రాజెక్ట్స్ చేస్తూ మల్టిపుల్ ప్రాజెక్ట్స్, ఇంప్లిమెంటేషన్స్, end-to-end implementations, rollouts, and thousands of SAP consultants కి ట్రైనింగ్ ఇచ్చాను globally. I traveled around the world doing this. In this process, నేను by 2014 I thought I should retire because employment తగ్గిపోతున్నాయి అప్పటికే. Everything was being automated. ఈ ఆటోమేషన్ అనే ప్రాసెస్లో ఈ టెక్నాలజీ బేస్డ్ జాబ్స్ అన్నిటిలోనూ కూడా ఎంప్లాయ్మెంట్ బాగా తగ్గుతోంది. అప్పుడు అనుకున్నాను, లెట్ మీ టేక్ అ బ్రేక్, చాలా బాగానే చేశాను కదా అని. ఆ టైంలో దట్స్ హౌ ఐ మేనేజ్డ్. ఐ షుడ్ గెట్ ఇంటూ అగ్రికల్చర్ అనుకుని నేను అప్పటికే కొంత ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసి ఉంచాను, ఎక్స్క్లూజివ్ అగ్రికల్చరల్ ప్రాపర్టీస్ మీద. దాంట్లో నేను దూరి ఇంకా పూర్తిగా వ్యవసాయం చేయాలనుకున్నాను. దట్ వాస్ టోటలీ అన్ ఏలియన్ ఏరియా ఫర్ మీ. అసలు ఎప్పుడు ఎక్స్పోజర్ లేదు. బట్ ఐ థాట్ ఐ షుడ్ ఎక్స్ప్లోర్ బికాస్ ఐ లవ్ ఇట్. ఐ గాట్ ఇట్. జస్ట్ ఇంట్రెస్ట్ తోనే అగ్రికల్చర్ లోకి వచ్చేసారు. అబ్సల్యూట్లీ. సో మీరు వచ్చిన తర్వాత అగ్రికల్చర్ మీకు ఏమీ తెలియదు అంటున్నారు. సో 2014లో వచ్చిన తర్వాత మీరు అసలు ఇందులో ఏం చేద్దాం అనేది మీ ఆలోచన? అంటే గోశాలలో ఈరోజు చూసాం, ఇంత పెద్ద గోశాలని టేక్ కేర్ చేస్తున్నారు. ముందు మీరు దేంతో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? ఏం చేస్తే అది చేస్తే ఏం జరిగింది? అంటే యాక్చువల్గా 2005 నుంచి ఐ స్టార్టెడ్ ఈటింగ్ ఆర్గానిక్. మై పేరెంట్స్ మెట్ విత్ సమ్ my dad and mom. My dad met with an accident and they had medical conditions ఇద్దరును. సో అమ్మ 4 సంవత్సరాలు బెడ్ మీదే ఉండిపోయారు. నాన్నగారు ఒక 20 daysలో యాక్సిడెంట్ తర్వాత రికవర్ అయ్యారు. అమ్మ హ్యాడ్ ఇష్యూస్ విత్ అ స్పైన్. ఆ టైంలో నాకు మై డైటిషియన్, షీ సజెస్టెడ్ దట్ ఐ గో ఆర్గానిక్, ఈట్ అ లాట్ ఆఫ్ వెజీస్, లాట్ ఆఫ్ ఫ్రూట్స్, వాట్ టు అవాయిడ్ అండ్ వాట్ టు కన్జ్యూమ్, ఇలాంటివన్నీను. ఐ టుక్ గైడెన్స్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్ అండి, ఫ్రమ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. ఆ ప్రాసెస్లో నేను ఐ స్టార్టెడ్ బయింగ్ ఫుడ్ ప్రొడక్ట్స్ విచ్ వర్ ఆర్గానికలీ గ్రోన్. కానీ అట్ దట్ టైమ్ ఇండియాలో ఇంకా ఆర్గానిక్ అంటే అందరికీ తెలియదు, ప్రతి వాళ్ళు మందులు కొడుతూనే ఉండేవారు. సో వెరీ ఫ్యూ పీపుల్ న్యూ అబౌట్ ఇట్. సో నేను ఐ హ్యాడ్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ, వీళ్ళిద్దరికీ కావాల్సినవి. దాంతో ఇలా కాదు అని ఆలోచించి అప్పటి నుంచి నేను వ్యవసాయంలోకి వచ్చేయాలనుకున్నాను. కానీ నా ఉద్యోగరీత్యా వచ్చే డబ్బులు, ఇంట్లో అయ్యే ఖర్చులు చూసుకుంటూ, ఒక బ్యాలెన్స్ చూసుకుంటూ నేను ఇన్వెస్టెడ్ ఆన్ ల్యాండ్స్. ఆ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి. వాట్ ఎవర్ ఐ కన్జ్యూమ్ షుడ్ కమ్ ఫ్రమ్ మై ఫార్మ్ టు ద టేబుల్ అని ఒక్కటే ఆలోచన. ఈ ఒక్క ఆలోచనతో స్టార్ట్ చేశాను. కొంతవరకు ఐఎమ్ సక్సెస్ఫుల్ టుడే, ఐఎమ్ హ్యాపీ. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ యూస్ డిటర్జెంట్స్, ఐ డోంట్ యూస్ ఏంటి సబ్బులవి, ఏంటి గిన్నెలు కడిగే చోట వాషింగ్ మెషిన్లో కూడా నేను కుంకుడుకాయ పొడి వాడేస్తాను. సాక్స్లో కుంకుడుకాయ పొడి వేసి దాన్ని రోల్ చేసి మెషిన్లో వేసేస్తాను, అది ఫ్రంట్ లోడ్లోని. ఆ తర్వాత ఇంకా ఇలాగా డిష్ వాషింగ్కి కూడా నేను సర్ఫేస్ యాక్టివేషన్ చేసిన యాష్ని, ఆ తర్వాత దాంట్లోనే కొంచెం షీకాయ పొడి, కుంకుడుకాయ పొడి ఇలాంటివి కలిపేసాడు. వాటితో చేస్తే చాలా బాగుందంటే దే ఆర్ నాట్ harmful to the ground water into which we are releasing the water again. So అంటే ఒక్క మనిషి డిఫరెన్స్, డస్ హీ మేక్ అ డిఫరెన్స్ అంటే కాదు, నేను మొదలు పెట్టాను. సో లెట్స్ పీపుల్ ఆల్సో స్లోలీ డూ దట్. అందరూ మెల్లిగా చేస్తే a lot of change to the environment. So this is what I started doing. Oils కూడా cold pressed oils మేము ఎడ్లగా అనుగులో పట్టుకుంటాం, మేమే అవే వాడతాం. మినిమం కన్సంప్షన్ ఆఫ్ ఆయిల్స్. వీ యూజ్ అ లాట్ ఆఫ్ కాటన్ ఫ్యాబ్రిక్. సో వాట్ ఎవర్ ఐఎమ్ యూజింగ్, ఐ ఎన్ష్యూర్ ఐ నో వేర్ ఐఎమ్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ ఆర్ హౌ ఇస్ ఇట్ మ్యానుఫ్యాక్చర్డ్. ఎందుకంటే బెడ్ 8 నెలలు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆవిడకి మా అమ్మగారికి కొంచెం బెడ్ సోర్ వస్తుందని భయపడ్డాను. బయట కొన్న ఫ్యాబ్రిక్తో ఉండే బట్టలు వేస్తే ఒంటికి ర్యాషెస్ వచ్చాయి, భయపడ్డాను. దెన్ ఐ టోటలీ షిఫ్టెడ్ ఇన్ టు గుడ్ కాటన్ వితౌట్ ఎనీ డైస్ ఆర్ ఎనీథింగ్, కెమికల్ బేస్డ్ డైస్ లేని. అప్పుడు ఆలోచించి అసలు పత్తి ఎవరు పండిస్తున్నారని ట్రై చేశాను చూడడానికి. ఇండియా అంతా కూడాను ఇట్స్ సో డిస్టర్బింగ్ అండి. మనకి పత్తి మొన్సాంటో అనే కంపెనీ వచ్చింది. వాళ్ళు BT అంటే జెనెటికలీ మోడిఫైడ్ సీడ్ తోటి
కాటన్ పండిస్తున్నారు. ఒక రైతు పత్తి పండిస్తే ఎకరానికి 7 క్వింటాల నుంచి 12 క్వింటాలు దిగుబడి వస్తుంది. ఈ 7 to 12 క్వింటల్స్ అంటే చాలా ఎక్కువ అనుకుని ఆనందపడిపోతున్నారు. కానీ అంతకన్నా ఎక్కువ దిగుబడి ఎందుకు రాదు మామూలుగా ప్రయత్నం చేస్తే ఒక నాటు విత్తనంతో అని కోయంబత్తూర్లో అగ్రికల్చరల్ కాలేజ్లో ఉండే ప్రొఫెసర్స్ ఉన్న డాక్టర్ రమానుల్లా వాళ్ళందరి హెల్ప్ తోటి నేను ఐ ట్రై టు గెట్ అండ్ ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ గెటింగ్ 10 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దేశీ సీడ్స్. ఈ దేశీ పత్తి విత్తనాలు తీసుకొచ్చి చేవెళ్ళ దగ్గర నాకు ఒక చిన్న ప్రాపర్టీ ఉంది. అక్కడ ఒక్కొక్క ఎకరంలో ఒక్కొక్క వెరైటీ వేశాను. వాటికి నేను ఐ ట్రైడ్ మై ఓన్ ఎక్స్పెరిమెంట్స్. అందరూ ముందర అది ఫస్ట్ 15 రోజుల్లో సరిగ్గా లేదని అందరూ అంతా వేస్ట్ అయిపోయిందని బాధపడ్డారు చూస్తున్న వాళ్ళు. ఇలా కాదు, మనకి నీరసంగా ఉంటే బి కాంప్లెక్స్ వేసుకుంటాం, వైటమిన్ సి వేసుకుంటాం, ఇవి వేసుకుంటాం, వీటికి ఏది వచ్చా అని ఆలోచన చేస్తూ నేను ఐ థాట్ లెట్ మేక్ కాటన్ సీడ్ ఆయిల్ అనుకున్నాను. పత్తి దాంట్లోంచి వచ్చేది కదా కాటన్ కదా, ఇది కాటన్ సీడ్ ఆయిల్. దానికి మళ్ళీ పురుగది రాకుండా వేప నూనె, ఈ రెండింటిని ఐ కాంట్ మిక్స్ ఇన్ వాటర్ కదా, దాంతో ఎమల్సిఫైర్ కావాలి కదా అని కుంకుడు పులుసు వేసేసి వాటర్లో డిజాల్వ్ చేశాను ఈ ఆయిల్ని. దీన్ని స్ప్రే కొట్టడం మొదలుపెట్టిన తర్వాత 7-8 అడుగుల దాకా పత్తి పెరగడమే కాకుండా నాకు ఆన్ అన్ యావరేజ్ 24 క్వింటల్స్ పర్ ఏకర్ నేను దింపాను పత్తి. అప్పుడు మన రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు నాకు ఉత్తమ రైతు పురస్కారం ఇచ్చారు. అంటే ఐ వాజ్ జస్ట్ ఎక్స్పెరిమెంటింగ్. అప్పటికైనా నాకేం తెలియదు, అయినా ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ లాట్ ఆఫ్ ఫార్మర్స్. ఐ వాజ్ డూయింగ్ క్రేజీ థింగ్స్ అని అందరూ ఎవరు నాకు పిచ్చిపంతులు అని పేరు పెట్టారు కొంతమంది చుట్టుపక్కల రైతులు వాళ్ళు. బట్ స్లోలీ దేర్ ఒపీనియన్ ఇట్ 2015 and 16. ఓకే. కానీ ఆ తర్వాత ఏంటి అసలు ఈ లైఫ్ సైకిల్ ఏమిటని ఆలోచన చేసుకుంటూ ఐ స్టార్టెడ్ ట్రయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. అదే కాకుండా నేను కొన్నవన్నీ ఇండియాలో లేనప్పుడు కొనేసాను. చాలా గొడవల్లో ఉండే, చాలా ఇష్యూస్. ఐ వాజ్ ఇన్ కేయాస్. నా పెంట మై పర్సనల్ లైఫ్ ఇస్ ఆల్సో ఇన్ కేయాస్ అనమాట. అంటే హ్యాండ్లింగ్ ఆల్ దీస్ థింగ్స్, పర్సనల్ లైఫ్ ఇన్ ద సెన్స్ నాట్ మై ఫ్యామిలీ లైఫ్. ఐమ్ టాకింగ్ అబౌట్ ఆల్ మై ప్రాపర్టీస్, అసెట్స్ అన్నిటినీ ఎవరెవరి దగ్గర ఉండి చాలా ఫైనాన్షియల్గా వాటిలో ఒత్తిడి, చాలా బాధలు పడుతుండే. కానీ స్లోగా నౌ ఐమ్ టోటలీ ఇన్ అ బెటర్ పొజిషన్, fighting slowly. I mean, I'm winning everything, of course. Went through difficult phases, ups and downs, had issues with my friends. Kontamandi friends ki nami kopalu raavadalu anni ayyayi, but that's a different story. But even then, slow and patience okkate it helped me andi. Ekkada I did not lose hope. Aa tarvata enti manchi friends unnaru, andaru vallandaru guidance lonu I started learning. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను డిఫరెంట్ యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ని కలిశాను. ఇలా కొంతమంది మెంటర్స్ ఉన్నారు, డాక్టర్ సుధారెడ్డి గారిని, డాక్టర్ వీరారెడ్డి గారిని, ఉషా మేడం అని, వాళ్ళందరూ కూడా గైడెన్స్ ఇచ్చేవారు. తర్వాత వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఐ స్టార్టెడ్ గోయింగ్ త్రూ అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ, ఎంటమాలజీ అండ్ అగ్రానమీ అండ్ అదర్ సబ్జెక్ట్స్. అవి చదవడం మొదలు పెడుతుంటే దెన్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ needed at this hour for a better future of the agricultural system in these Asian countries which are so called underdeveloped. Manaku underdeveloped and పేరు పెట్టారు, we are not underdeveloped. But అలాగా మన దేశాలకు కావాల్సింది ఏమిటి అని ఆలోచన చేసిన తర్వాత మనకి మైక్రో న్యూట్రియంట్స్ లో లోపం ఉంది, మన భూసారం తక్కువ ఉంది. ఆ తర్వాత పూర్తిగా ఏంటి సేంద్రియ కార్బన్ అంటే ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ ఇన్ ద సాయిల్ has been destroyed totally. ఫ్యాక్టర్స్ మనం మాట్లాడుకోకలేదు. ఇండిపెండెన్స్ కి ముందర మనకి 3.5 కన్నా ఎక్కువ ఉండేది ఆన్ అ స్కేల్ ఆఫ్ 5. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ గవర్నమెంట్ పాలసీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాళ్ళు వాట్ ఆల్ పాలసీస్ దే ఇంట్రడ్యూస్డ్ ఇన్ అగ్రికల్చరల్ సెక్టర్, అది 0.02 కన్నా తక్కువ పడిపోయింది. సేంద్రియ కార్బన్ కంటెంట్ దాని యొక్క లెవెల్ ఇన్ ద సాయిల్ బాగా పెరిగితే మనకి ఉత్పత్తి అద్భుతంగా వస్తుంది. దీనికి ఉదాహరణ కింద చాలా మంది రైతులు, మన మహబూబ్ నగర్ జిల్లాలోని లావణ్య అని ఒక ఆవిడ ఉన్నారు, అద్భుతమైన రైతు ఆవిడేమో మిరప పంట వేసి విపరీతమైన దిగుబడి దింపారు ఆవిడ సేంద్రియంగా. అలాగే ఇంకో రెడ్డి గారు 150 బస్తాల ధాన్యం దింపారు ఎకరానికి వరి. సో ఇదంతా వాళ్ళు ఆర్గానిక్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు, లేదంటే న్యాచురల్ ప్రాక్టీసెస్ విచ్ వర్ ఇంప్లిమెంటెడ్ బిఫోర్ అవర్ ఇండిపెండెన్స్. వీటిలన్నిటికీ కూడా మనకి అద్భుతంగా ఏంటంటే ఒక బైబిల్ ఆఫ్ అగ్రికల్చర్ ఎవరిచ్చారంటే మనకి డాక్టర్ ఆల్బర్ట్ హోవర్డ్ అని. ఆయన కూడాను ఈస్ట్ ఇండియా కంపెనీని రిప్రజెంట్ చేసి ఇండియాలో వచ్చి ఇండియన్ అగ్రికల్చరల్ సిస్టమ్ అంతటిని చదివి ఇదే ద బెస్ట్ అని చెప్పారు. మనం ఆయన డాక్యుమెంట్ చేయడం వల్ల మనకి మన పూర్వీకులు ఏం చేశారు, అట్లీస్ట్ వీ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్. అదర్వైజ్ ఇఫ్ ఇట్ వాస్ నాట్ డాక్యుమెంటెడ్ బై దెమ్ ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండేది కాదు మోడర్నైజేషన్ ప్రాసెస్ లో. అండ్ మనకి ఎర్త్ వామ్స్ లేవు, వర్మికల్చర్లు చేసుకుని అందరం మళ్ళీ వానపాములు బాగా వచ్చేటట్టు దే ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. తర్వాత రకరకాల పురుగులు మనకి మిత్ర పురుగులను చాలా ఉంటాయి రైతులకి, వాటిని కూడా మళ్ళీ బాగా డెవలప్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ ప్రతిదీ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. స్లోగా ఎవ్రీ డే ఇస్ అ లెర్నింగ్ ప్రాసెస్ అండి. యూ లెర్న్ ఫ్రమ్ ద సాయిల్, యూ లెర్న్ ఫ్రమ్ యువర్ లేబర్స్, యూ లెర్న్ ఫ్రమ్ ఆల్ ద యానిమల్స్, యువర్ క్యాటిల్. Everything teaches you something new and it's a non-stop learning process. ఈ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే కోడి, మేక, కుక్క, ఆవు, గేదె ఇవేది లేకుండా వ్యవసాయం లేదు.
ఇవన్నీ అన్నిటితోటి ఒక అనుబంధం ఉంది ఈ వ్యవసాయంలోని. దానికి మేము ఇంకొక చిన్న మోడల్ క్షేత్రం తయారు చేస్తున్నాం ఇప్పుడు. ఇట్ విల్ బి ఓవర్ ఇన్ ఫ్యూ 3-4 monthsలో రెడీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆవు పెంట, కోళ్ళు కూడా పెంచుదాలనుకుంటున్నాం అండి, చంపడానికని కాదు, కానీ ఆ కోడి పెంట ఆవు పెంట తీసి ఒక పక్కన పాండ్ పెట్టి చేపలు వేస్తే ఈ పెంటేమో చేపలకి ఫుడ్ అవుతుంది. చేపలు ఫుడ్ తినేసిన తర్వాత దాంట్లోంచి ఒక ఫిల్టరేషన్ యూనిట్ పెట్టి ఆ వాటర్ మారుస్తుంటే దట్ వాటర్ ఇస్ అమోనియా రిచ్ అండ్ యూరియా రిచ్ న్యాచురలీ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ మైక్రో న్యూట్రియన్స్ ఆల్సో. చాలా భూమికి మళ్ళీ భూసారాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. సో ఆ సైకిల్ అంతా ఎలా ఉంటుందో చూపిస్తూ వీ ఆల్సో వాంట్ టు ఎందుకంటే ద లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ కమ్ టు అస్ ఇంటర్న్షిప్స్ చేయడానికి డిఫరెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ నుంచి మన దగ్గరికి స్టూడెంట్స్ వస్తున్నారు ఇప్పుడు కూడాను. సో వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక మోడల్ కింద కూడా ఉంటుంది కదా అనే ఉద్దేశంలో వీ స్టార్టెడ్ దిస్ ఈ హోల్ ప్రాపర్టీలో. సో దిస్ ఇస్ వాట్ ఈస్ మై స్మాల్ జర్నీ ఇన్ అగ్రికల్చర్. అండ్ దాంతోపాటు ఆవులంటే చాలా ఇష్టం. హిందూస్గా ఉన్నాం, అదే హిందూగానే పుట్టాను, హిందూగానే చనిపోతాను అనుకోండి. ఐఎమ్ టోటలీ డివోటెడ్ హిందూ. ఏంటంటే సో అందుకని ఆవులు అనేవి దేర్ ఆర్ పార్ట్ ఆఫ్ అనుకోవచ్చు, మన వర్షిప్కి కావాలి అన్నిటికీ. మా అమ్మగారికి నాన్నగారికి చాలా ఇష్టం. ఈ సప్తపర్ణి మాత్రం ఒక 7 families అండి స్టార్ట్ చేసే విత్ అన్ అమేజింగ్ ఇంటెన్షన్. ఏంటంటే స్వచ్ఛమైన పాలు రావాలి, మన దేశీ ఆవులు ఉండాలి, మనం అండ్ ఇక్కడ అన్ని రకాల చెట్లు వేసుకున్నాము, కాటేజెస్ పెట్టుకున్నాం. వీ హ్యావ్ ఎ హ్యూజ్ గార్డెన్ ల్యాండ్ స్పేస్ వే వి గ్రో ఆల్ ద ఫాడర్ దట్ ఈస్ రిక్వైర్డ్ విత్ ద కౌస్ ఆఫ్ హియర్. ఇవన్నీ గ్రో చేస్తూ మేము ఏం చేస్తున్నాం, వీటిని బాగా చూసుకుంటాం, వీటిని ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. రెగ్యులర్గా ఇక్కడ వేద సభలు పెట్టుకుంటాం, సంగీత కచేరీలు పెట్టుకుంటాం. వీ కీప్ మీటింగ్, వీ ప్రమోట్ వెజిటేరియన్ ఫుడ్ అండ్ ఇవన్నీ చేస్తూ నిత్యం గోపూజలు అవి చేసుకుంటుంటాం. ఇవాళ కూడా అఫ్ కోర్స్ వీ హ్యావ్ అన్ అమేజింగ్ గోపూజ విచ్ ఇస్ షెడ్యూల్డ్ ఇన్ ద ఈవినింగ్. ఈ సప్తపర్ణిని స్టార్ట్ చేసింది ఆ రీజన్తో స్టార్ట్ చేసి ఇది బ్రాంచెస్ కింద గ్రో అయిపోతుంది. వీ హ్యావ్ గాన్ ఇన్ టు డిఫరెంట్ ఏరియాస్ అనమాట. వీ స్టార్టెడ్ అన్ ఎన్జిఓ కాల్డ్ ఇఫెక్ట్ వేర్ వీఆర్ టోటలీ ఫోకసింగ్ ఆన్ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్. దాంతో ఎవరెవరికి ప్రాపర్టీస్ అవి ఖాళీగా పడున్నా వాటిని మేము ఒక సెల్ఫ్ సస్టైనబుల్ ఎడబుల్ ఫారెస్ట్ గా మార్చాలని, వేదాలు వెనకబడకూడదు, వాటిని మర్చిపోతున్నారని చెప్పి వేద పాఠశాలలకి మేము ఏ విధంగా కాంప్లిమెంట్ చేయొచ్చు అని వాళ్ళతోటి కొలాబరేట్ చేసుకుంటున్నాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఆల్సో కొలాబరేటింగ్ విత్ లాట్ ఆఫ్ డాక్టర్స్, లాట్ ఆఫ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఇంటూ సర్వీస్. సో ఇట్స్ గ్రోయింగ్ బిగ్ అండ్ we don't know where we are walking, but we are enjoying our walk at the moment with a lot of other groups together. So that's what we are doing. సో మీరు 2014లో ఇక్కడికి వచ్చిన తర్వాత అగ్రికల్చర్ చేయాలి అనుకుంటుంటే ఎదుర్కొన్న మాటలు కానివ్వండి, లేదా ఎదుర్కొన్న ఇబ్బందులు కానివ్వండి, ఏమైనా కొన్ని షేర్ చేసుకోగలరా? మ్యాన్ పవర్ దొరకదండి ఇక్కడ. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమిటంటే లేబర్. వాళ్ళు వచ్చి చేయకపోతే పని అవుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఒక చిన్న దుస్థితి ఏమిటంటే ఆడవాళ్ళందరూ ఆటోలో వస్తారు, డబ్బాలు చదువుకుని వాళ్ళే చేస్తారు, వాళ్ళే వెళ్ళిపోతారు. మోస్ట్ అంటే చాలా కొంతమంది మగవాళ్ళే కష్టపడతారు ఇక్కడ. నేను ఇంకా మిగిలిన స్టేట్స్లో కూడా నాకు అంటే ఒరిస్సాలోను, ఆంధ్రాలోను, నాకు కర్ణాటకలో, అన్ని చోట్లను నాకు ఐ హ్యావ్ మై అగ్రికల్చరల్ ప్రాపర్టీస్. అక్కడ మగవాళ్ళు ఎక్కువ వచ్చేస్తారు, ఎంత పని చెప్పినా చేస్తారు. ఇంకా ఒరిస్సాలో అయితే ఎలా చేయమంటే అలాగే చేస్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆడవాళ్ళే వస్తారు, మేము ఇలాగే చేస్తాం, మాకు ఇది అలవాటు, అది చెయ్యం. సో వాళ్ళు ఒక కొత్త పద్ధతికి, కొత్త విధానానికి వెళ్ళడానికి రెడీగా ఉండరు. ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ టు బ్రింగ్ అబౌట్ అ చేంజ్, ట్రైంగ్ టు టాక్ టు దెమ్, బ్రింగింగ్ ఇట్. అదొక చాలా పెద్ద ఛాలెంజ్ అండి. వర్కర్స్ దొరకడం ఒక ఛాలెంజ్. ఆ తర్వాత ఏంటంటే ఈ వాటర్ ఇరిగేషన్ మెథడ్స్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే కనుక ఆ స్కేర్సిటీ ఇబ్బంది పెట్టేది. కానీ లక్కీగా ఈ మధ్యన వానలు ఎక్కువైపోయి మనకి భూగర్భ జలాలు బాగా పెరగడంతో బోర్లో వాటర్ వస్తూ ఈ మధ్యన మాత్రం ఇబ్బంది లేదు. అప్పట్లో కొంచెం ఇబ్బందులు ఉండేవి. సపోర్ట్ అంటే ఫ్యామిలీ సపోర్ట్లో అమ్మా నాన్నగారు అయితే సపోర్ట్ చేశారు, కానీ అన్నయ్యలు, వైఫ్ అంటే ఇంకొంత సపోర్ట్ ఉండకపోవడం, గొడవలు అవుతూ ఉండడం, అవి దట్ ఈస్ న్యాచురల్ అనుకోండి. నెల నెల ఇంత ఆదాయం తీసుకొచ్చేవాడు నెల నెల తేపోతే దే విల్ బికమ్ ఇష్యూస్ ఓవర్ హియర్. ఆ తర్వాత అప్స్ అండ్ డౌన్స్, ఒక్కొక్క రోజు ఏది ఉండదు ఖర్చుకి. కానీ లక్కీగా ₹1 చేతిలో లేకపోయినా పాలు పెరుగుకి లోటు ఉండదు, లేకపోతే ఏదో పంట పండిస్తున్నాం కాబట్టి ఇంట్లో వంటకి, వాటికి, తిండికి, బట్టకి లోటు ఉండదు. షెల్టర్ ఉంది, ఖర్చులకి వాటికి లోటు ఉంటుంది. బట్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అంటే చిన్న చిన్న, బట్ వీ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. నేను వాటిని కష్టాలు అనుకున్నది తక్కువేనండి, అన్నీ ఫేస్ చేసి ఎంజాయ్ చేశాను. కష్టం అనుకుంటే ఇట్స్ అగైన్ థాట్ ప్రాసెస్. అది నాకేంటంటే ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఇంతకుముందు నేను 20 మంది కాదు, 30 మంది కాదు, బిఫోర్ 2017 or 18 ఆ 4 ఏళ్లలోనూ చాలామంది రైతులని కలిశాను. ఐ వాజ్ ట్రైనింగ్ ఫార్మర్స్ ఆల్సో. ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటే వి వర్ డిస్కసింగ్ విత్ డిఫరెంట్ ఫార్మర్స్ గ్రూప్స్. కానీ అప్పట్లో నాకు ఎవరితోటి ఏ సమస్య ఉండేది కాదండి. అప్పుడు అసలు కష్టం తెలీదు. వాళ్ళకి డబ్బులు లేకపోయినా పనిచేయడానికి రెడీగా ఉండేవారు, అంటే వాళ్ళ పొలంలో వాళ్ళు. సో అక్కడ డబ్బు కాదు, ఏదో కొత్తది వేద్దాం, రేపు పొద్దున్న బాగుంటుంది అని ఒక హోప్ తోటి ముందరకు వచ్చేవారు.
కానీ 2018-19 దాటిన తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువైపోయిన తర్వాత రైతులు కూడాను దానికి అలవాటు ఇంకా పని వాళ్ళు తగ్గిపోతున్నారు, ఎవరు రావట్లేదు. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్స్ కూడా వాళ్ళకి బెనిఫిట్స్ అవి ఇస్తుంటే పనిలోకి వచ్చే వాళ్ళు తగ్గిపోతున్నారు, పని వచ్చిన వాళ్ళు తగ్గిపోతున్నారు. రేపు పొద్దున స్కిల్డ్ లేబర్ అనే వాళ్ళు ఎవరు లేకుండా అయిపోతారని ఒక్కటే భయం. ఏదో ఏఐ వచ్చేసింది కంప్యూటర్ ఉద్యోగాలు పోతాయని అందరూ అంటున్నారు. ఏఐ వచ్చిందని కంప్యూటర్ ఉద్యోగాలు పోవండి. అంటే మనకి ముందర ఏమీ లేవు, బండరాళ్ళు రౌండ్గా ఉండే రాయి మీద ఇలాగా ప్లాంక్ పెట్టి దొల్లించేవారు స్టోనేజ్లో. ఆ స్టోనేజ్ నుంచి వీల్ వచ్చేసరికి ఇట్ వాస్ సచ్ ఎ బిగ్ ఇన్వెన్షన్. ఫ్రమ్ ద వీల్ టు అ ట్రాక్టర్ ఇట్స్ అనదర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇలాగే ఏఐ వచ్చినా సరే ఏఐ రిలేటెడ్ జాబ్స్ అన్ని కొత్తవి పుడతాయి, అవి నడుస్తూనే ఉంటాయి. ఈ వ్యవసాయ క్షేత్రంలోనూ స్కిల్డ్ లేబర్ క్షేత్రాల్లోనూ మిగిలిన క్షేత్రాలన్నింటిలోనూ చేతిలో ఉండవలసిన విద్య లేకుండా అందరూ కూడా స్కిల్ పోగొట్టుకుంటున్నారు. ఎవరికి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏ పని రాదండి. అంటే అన్ని మెషిన్స్ మీద ఆధారపడిపోతున్నాం. ధాన్యాన్ని దంపుకుని బియ్యం చేసుకోవడం అనే కాన్సెప్ట్ ఎవరికీ తెలియదు ఇప్పుడు. ఆ తర్వాత అటుకుల్ని మేము దంపి చేసుకోవడం ఎవరికీ తెలియదు. నేను కంది పంట వేస్తాం, కందుల్ని ఇసుకతో కలిపి రోస్ట్ చేసి నానపెట్టి ఒక రోజు రాత్రి అంతా, తర్వాత ఇసుకతో పెట్టి ఎండపెట్టి రోస్ట్ చేసి తిరగల్లో తిప్పి పొట్టు తీసి చెరగడం అనేది ఎవరికీ తెలియదు. సో చేతి పని అనేది పూర్తిగా అసలు అందరూ మర్చిపోతున్నారు. ఐ డోంట్ నో వేర్ ఇస్ గోయింగ్ టు లీడ్ దెమ్ టు. రేపు పొద్దున వీళ్ళు పోనీ స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్ళి టెక్నాలజీ డెవలప్మెంట్ చేస్తున్నారు, అది చేయట్లేదు. ఏంటి పొలం పనులన్నీ పర్ఫెక్ట్గా అవి రావట్లేదు, ఏది రాకుండా అయిపోతున్నారు. సో ఛాలెంజ్ కాదు కదా, ఒక భయం ఏమిటంటే ఇంకా ఈ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఎలాంటి విపరీత పరిణామాలు చూస్తామా అని అదొక్కటి ఆలోచన ఉంది. కానీ పెద్ద ఛాలెంజెస్ లేవండి. ఇట్స్ లైక్ లెర్నింగ్, అంటే ధైర్యంగా దిగాను నేర్చుకోవాలి అని. సో ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ద హోల్ ప్రాసెస్. క్రేజీ సార్, యాక్చువల్ మీ స్టోరీ వింటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్స్పైరింగ్ గా ఉంది సార్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, మీరు స్టార్ట్ చేసినప్పుడు మీరు కొన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ చూస్ చేసుకొని ఆల్రెడీ న్యాచురల్ గా ఉన్నాయి కొన్నారా, లేకపోతే అవి కొన్నాక ఏమన్నా మళ్ళీ బాగు చేసుకునే ప్రాసెస్ చేశారా? నాకు ప్రాపర్టీకి ఎవరైనా చూపించినప్పుడు వ్యూ నచ్చితే కొనేసేవాడిని. నాకు షాపింగ్ చాలా ఇష్టం. పొద్దున్నే లేవగానే, అంటే ఒక ఫామ్ హౌస్ పెట్టుకుంటే ఇలా లేవగానే కాస్త మౌంటైన్స్, ఒక లేక్ ఇలా కనపడాలని కోరిక. అలా కొన్నవి కొన్ని ప్రాపర్టీస్. కొన్ని ఫ్రెండ్స్ ఇక్కడ బాగుంది ఇక్కడ కొనుక్కో అంటే కొనేసుకునేవి, చూడకుండా కొన్నవి కొన్ని అనుకోకుండా నాకు వచ్చినవి. నేను ఎప్పుడో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వలేకపోతే వచ్చిన ప్రాపర్టీస్ అవి, కొన్ని కోర్టు ద్వారా వచ్చినవి, కొన్ని అలాగా వచ్చాయండి ప్రాపర్టీస్. వాటిని మీరు మళ్ళీ న్యాచురల్ ఫార్మింగ్ కి బాగు చేసుకున్నారు. అంటే డ్రై ఏరియాస్ లో అయితే ఏం చేశానంటేనండి, సెల్ఫ్ సస్టైనబుల్ ఎడిబుల్ ఫారెస్ట్స్ గా మార్చేస్తాను. భూగర్భ జలాలకి లోటు ఉంది అని అనిపించిన చోట ఫారెస్ట్ వేస్తాను. సో దట్ ఆటోమేటిక్ గా ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకి వాటర్ టేబుల్ చాలా ఇంప్రూవ్ అయిపోతుంది. వాటర్ లెవెల్స్ భూమిలో తక్కువ ఉన్న చోట ఫ్రూట్ ఆర్చర్డ్స్ వేసుకోవాలండి. ఆ పండు రుచి అద్భుతంగా ఉంటుంది. ఇది నేను వినలేదు. సో దట్ ఈస్ వన్ థింగ్. తర్వాత ఎక్కడైతే భూమి లోపల వాటర్ కంటెంట్ తక్కువ ఉంది అనుకుంటే అక్కడ పళ్ళ తోటలు వేసుకుంటేనండి, వాటికి డ్రిప్ ఏదో పెట్టుకుని మనం చూసుకోవాలి, ముందర వాటిని పెంచాలి. కానీ ఎదిగిన తర్వాత ఇంకా మెల్లిగా లోపల భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆ భూగర్భ జలం పెరగడానికి కూడా మేము ఏం చేస్తామంటే బొగ్గులు ఇలాంటివన్నీ, కుండలు, కొన్ని కన్నాలు పెట్టి చిన్న కన్నాలతో కుండలు అవన్నీ పాతేసి ఉంచుతాం. సో రెయిన్ వాటర్ గెట్స్ అక్యుములేటెడ్ ఓవర్ దేర్. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే, తర్వాత ఇంకోటి ఏంటంటే మామిడి తోట ఉన్నా లేకపోతే ఏ పళ్ళ చెట్లు అవి ఉన్నా సరే మినప కంది రొట్టె వస్తాయి. నాకు శనగ రొట్టె వస్తుంది, శనగ రొట్ట మినప రొట్ట కోతలు అయిపోయిన తర్వాత ఆ రొట్టె అంతటి నేను కొంచెం మట్టి తప్పించేసి వేసేసి దాని మీద మట్టి కప్పేస్తాను. అది ఒక 1 month 1.5 monthకి కాంపోస్ట్ అయిపోతుంది. దానివల్ల కూడా సారం పెరుగుతుంటుంది వీటికి. సో కంటిన్యూస్గా మనం కొంచెం సేవ చేయాల్సి ఉంటుంది. ఒక 5 years మనం కొంచెం కష్టపడితే ఇంకా ద సాయిల్ బికమ్స్ అమేజింగ్లీ, కానీ ఒక 4-5 ఏళ్ళు కష్టపడాలి. సో 100 సంవత్సరాల నుంచి పాడుగా అయిపోయి మనం ఎరువులు వేసి పెంచిన నేలను కూడా మళ్ళీ బాగు చేయొచ్చండి. అంటే ఏం లేదు, ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ నేను రోజు తాగేస్తాం ఫ్రెండ్స్ అయ్యి, మన లివర్లు పాడైపోతున్నాయని డాక్టర్లు తిడతారు. తాగుడు మానేసి జాగ్రత్తగా ఆరోగ్యం చూసుకుంటూ కొంచెం ఆల్కలైన్ ఫుడ్స్ అవి తింటూ, ఆకుకూరలు తింటూ, పళ్ళు తింటూ, వర్కౌట్ చేసేదో యోగా చేసేదో చేస్తే మళ్ళీ మనం కూడా ఎలా అయితే రికవర్ అవుతామో సాయిల్ని కూడా రికవర్ చేసుకోవాలంటే ఉత్పత్తి మనకి ప్రొడ్యూస్ ఇచ్చే విధంగా చేస్తాం. కానీ మన వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, 1 inch సాయిల్, 1 అంగుళం ఎత్తు సాయిల్ ఫామ్ అవ్వడానికి, ఒక పర్టికులర్ సాయిల్ అంటే దాన్ని సారవంతమైన భూమి ఫామ్ అవ్వడానికి 900 నుంచి 1100 సంవత్సరాల టైం పడుతుందండి. దాన్ని నాశనం చేయడానికి ఫ్యూ సెకండ్స్ చాలు. అండ్ హ్యూమన్ రేస్ అనే ఒక రేస్ ఏదైతే మన మనిషి జాతి, ఈ జాతి అన్నిటినీ నాశనం చేయడంలోనే బిజీగా ఉన్నాం. సార్, అయితే అంటే ఆల్కహాల్ తాగిన వ్యక్తి లివర్ బాగు చేసుకోవడం ఈ టాపిక్ పక్కన పెడితే, ఇన్ని సంవత్సరాలు బట్టి ఈ కెమికల్ ఫుడ్స్ తిన్న వాళ్ళు ఆర్గానిక్ కి షిఫ్ట్ అయితే చేంజ్ ఉంటుందంటారా? ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కి డిఫరెన్స్ చెప్పట్లేదండి. నాకు ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ గురించి నేను మాట్లాడను, సాయిల్ ప్రొటెక్షన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ మందులు అవన్నీ వాడుతూ మనం నాశనం చేసింది భూమిని మాత్రమే.
పార్టికల్స్ పర్ మిలియన్లో మనకి ppm అంటాం. We find traces of pesticides, insecticides in our food. I will not deny that. దానివల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది నాకు నిజంగా తెలియదు. కానీ వాట్ వీఆర్ యూజింగ్ ఇన్ ద సాయిల్ టు మేక్ షూర్ దట్ వీ గ్రో దిస్ ఫుడ్, ఆ సాయిల్కి చేసే డిస్ట్రక్షన్ ముందర మనకి జరుగుతున్నది నథింగ్ అండి. మన ఆరోగ్యాలు పాడవుతున్నాయన్నది చాలా స్లోగా, అది ఓకే. దానికన్నా భయంకరంగా మనం పాడు చేసేస్తున్నది భూసారాన్ని, భూమిని. సార్ ఇప్పుడైతే మీరు గోశాల ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2018 అండి, ఉగాది నాడు, April 8th అనుకుంటాను, April 7th or 8th నాడండి. మన శృంగేరి స్వామివారు, విధుశేఖర భారతీ స్వామివారు వచ్చారు. వారు వచ్చి అక్కడ కదంబ వృక్షాలు నాటారు. చిన్న మొక్కలు, ఇంత మొక్క వేశారు ఆయన, అది పెద్ద చెట్టు అయిపోయింది. ఆయన చేతులతో వేసినందుకు అనుకోకుండా ఎంత అంటే అంతలా గ్రో అవుతున్నాం మేము. సప్తపర్ణి అన్నందుకు 7 ఫ్యామిలీస్ ఫస్ట్ స్టార్ట్ చేసి ఇనిషియల్ గా సూర్యనారాయణ గారిని, మా సార్ ఉన్నారు, నాకు బంధువే కానీ నేను సార్నే పిలుస్తాను. ఆయన చేసే అద్భుతమైన కార్యక్రమాలకి ఐ రెస్పెక్ట్ హిమ్ సో మచ్. నేను ఆయన సార్ అంటాను. ఆయన తర్వాత ఇంకా కొంతమంది ఫ్యామిలీలో ఫ్రెండ్స్ అందరూ కలిసి లైక్ మైండెడ్ పీపుల్ స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ అండి ఇది. సో ఇప్పుడు ఇక్కడ గోశాల అనేది ఎందుకు పెట్టుకున్నారు సార్? ఇక్కడ మేము అందరం కూడా వి వాంటెడ్ టు ఈట్ సంథింగ్ ప్యూర్. మాకు ఆవు పాలు ఇక్కడ నుంచి రోజు వచ్చేస్తాయి. మాకు మంచి పెరుగు తింటాం, నెయ్యి మేమే తీసుకుంటాం. మీగడ పెరుగు మీద మీగడ తీసి నెయ్యి తీస్తాం. కూరగాయలు కూడా మాకు అందరికీ, మెంబర్స్కి, తెలుస్తున్న వాళ్ళకి అందరికీ, పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి అందరికీ పంపిస్తున్నాం. అబండెన్స్. మాకు బెండకాయలు వచ్చేస్తాయి, వంకాయలు వస్తున్నాయి, పొట్లకాయలు, దొండకాయలు, చాలా ఆకుకూరలు, ఎవ్రీథింగ్. వి గెట్ అ లాట్ ఆఫ్ ప్రొడ్యూస్ ఫ్రమ్ హియర్ అండ్ వి ఆల్ ఎంజాయ్ దట్ ఫుడ్ విచ్ కమ్స్ ఫ్రమ్ హియర్. అందరం షేర్ చేసుకుని చాలా ఎంజాయ్ చేస్తాం. సార్ ఇప్పుడు ఇక్కడ గోశాలలో 100+ కౌస్ ఉన్నాయండి? ఉన్నాయండి. చిన్నవి పెద్దవి కలిపి ఒక 100 ఉంటాయి. 150 ఉన్నాయండి. ఉన్నాయండి. చిన్నవన్నీ లోపల అక్కడ ఉన్నాయి. బేబీస్ ని బయట జనరల్ గా వదలవండి. చాలా ఎక్కువ ఉండేవండి. కానీ ఏం చేస్తామంటే స్వామీజీలు ఎవరైనా వస్తే, ఆశ్రమాల వాళ్ళు మాకు ఆవుల్ని చూసుకుంటా ఉంటే మేము ఫ్రీగా అండర్టేకింగ్ తీసుకుంటూ, మేము సొంత పిల్లల్లా చూసుకుంటాము అని అండర్టేకింగ్ తీసుకున్న వాళ్ళకి మేము రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కి మేము ఇస్తామండి. సో దట్ మేము ఎవరి దగ్గర రూపాయి తీసుకో, ఎందుకంటే వీల్ లూజ్ కంట్రోల్. మేము వెళ్ళి మానిటర్ చేసుకుంటాం వాళ్ళు బాగా ముద్దుగా మేము పెంచుతున్నట్టు చేస్తున్నారా లేదా అని చూసుకుంటాం. అదే డబ్బులు తీసుకున్న ఎవరికైనా ఇస్తే వీఆర్ లూజింగ్ కంట్రోల్. వాళ్ళు స్లాటర్ హౌస్కి ఇచ్చేస్తాం, మేమేం చేయలేం. సో ఇప్పటిదాకా అయితే మహాత్ములు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ ఆశ్రమాల్లో కావాలంటే కనుక వెంటనే మేము పంపిస్తున్నాం అండి. తర్వాత మాకు సప్తపర్ణిది ఇంకొక చిన్న బ్రాంచ్ లాగా కదిరి బెంగళూరు హైవే మీద ఒక ప్రాపర్టీ ఫెసిలిటీ ఉంది, అక్కడ కూడా స్టార్ట్ చేసాం. అక్కడ కొన్ని ఉన్నాయండి. అంటే బాయ్స్ అన్నిటిని అక్కడికి తీసుకెళ్ళిపోయి వీఆర్ ట్రైనింగ్ దెమ్. అంటే గానుగులకి తోలడానికి, తర్వాత దుక్కి దున్నడానికి, అంటే వాటిని మళ్ళీ పూర్వకాలం పద్ధతిలో బళ్ళు లాగడానికి విధంగా వాటికి ట్రైనింగ్ ఇస్తున్నాము. సో ట్రైనింగ్, ఒక ట్రైనర్ ని పెట్టి అవన్నీ చేయిస్తాం. మేల్స్ అన్ని అటు మేల్స్ అటు వస్తున్నాయి. మళ్ళీ అంటే ఉన్నాయండి, చాలానే ఉన్నాయి. ఇక్కడ కూడా మేల్స్ ఉన్నాయి. అండ్ మేము ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అగేన్స్ట్, we let them breed in the natural way. ఇన్సెమినేషన్ టైం కూడా చూడరేమో, ఆటోమేటిక్ గా అవుతుంటాయండి అది. సో వీఆర్ టోటలీ అగేన్స్ట్ అ లాట్ ఆఫ్ మోడర్న్ ప్రాక్టీసెస్. ఇప్పుడు ప్రతివాడు కొంచెం వయసు వచ్చరికి బండి మరి యానిమల్ దగ్గరికి వచ్చరికి మాత్రం మనిషి విచక్షణ అది మర్చిపోయి, మనిషికి మాత్రం భార్య కావాలి, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ కావాలి, వీటికి అక్కర్లేదు అన్నట్టుగాను ఓన్లీ డబ్బు కావాలి వీటిని యూజ్ చేసుకుని. We have become so horrible and humans have become horrible. సార్ ఇప్పుడు ఇక్కడ గోశాల అండ్ వృక్షం అని ఒక ఏరియా చూసాను, కంప్లీట్ గా చెట్లు పెంచుకుంటున్నారు అండ్ కూరగాయలు కొన్ని వేసుకున్నారు. అండ్ వేదము, వృక్షము, గోమాత. వేదం అనేది డిఫరెంట్ కాన్సెప్ట్, దాని గురించి పక్కన పెడితే ఈ వృక్షం అనే ఆ ఫీల్డ్ లో కానీ ఇక్కడ గోశాలలో కానీ ఈ రెండిటికి వీటి మీద వస్తున్న పాలు వీటి వల్ల మీరు సస్టైన్ అవుతున్నారా? లేదండి. ఇట్స్ అ హ్యూజ్ లాస్. అంటే మా ఫ్యామిలీస్ అందరూ ఏం చేస్తూ ఉంటానండి, నేను ఒక్కడిని కొంచెం బయట అందరి దగ్గర మాట్లాడేస్తూ ఉంటాను. మా సూర్యన్ సార్ ఉన్నారు, ఆయన నోరిప్పరు. కామాక్షి మేడం, సుబ్రహ్మణ్యం గారు, ఆయన సిస్టర్ కామాక్షి గారు ఉన్నారు, ఆయన అండ్ వారి భర్త గారు సుబ్రహ్మణ్యం గారు. తర్వాత డొక్కా సత్యనారాయణ మా మాయ ఉన్నాడు. తర్వాత అలాగే ఇంకాను ఏంటి శారదా, సూర్యన్, రమేష్, సూర్య, చాలా మంది ఉన్నారు ఫ్యామిలీస్. వాళ్ళు ఎవరి దగ్గర నోరిప్పరు. కానీ సైలెంట్ గా ప్రతి నెల వాళ్ళ జేబుల్లోంచి అందరూ తీసి దీనికి వేస్తే నడుస్తుంది. ఇక్కడ అందరికీ శాలరీస్ ఇచ్చేసి ఆ తర్వాత దీన్ని మెయింటైన్ చేస్తూ వీటి ఆరోగ్యం బాగుండేటట్టుగా చూసుకుంటూ అన్నీ చేసేసరికి మాకు అయ్యే ఖర్చు ప్రతి నెల 8 లక్షల పైన అవుతుంది. మాకు వచ్చే ఆదాయం 3 లక్షలు, 3.5 లక్షలు కూడా లేదండి. సో వీ డోంట్ గెట్ దట్ కైండ్ ఆఫ్ మనీ. కానీ మనీ కన్నా ముందర వీఆర్ ఆల్ హ్యాపీ దట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ వీ నెవర్ థాట్ వీ వుడ్ బి ఏబుల్ టు డూ. చెయ్యాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ చేయలేకపోతారు. భయపడుతూ దిగిపోయారు అందరూ. వాళ్ళ వెనకాతలు నేను, అందరం కలిసి ముందడుగు వేస్తున్నాం. మీ ప్రాక్టీస్ లో మీరు ఏం చేస్తున్నారో నాకు కొంచెం డీటెయిల్ గా తెలియకపోయినా, నాలాంటి ఒక యంగ్ ఫార్మర్ నాకు ఇలాంటి గోశాల పెట్టుకోవాలి, దీని మీద నేను
నా లైఫ్ మిగతా లైఫ్ నేను సస్టైన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మరి మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళు కమర్షియల్ గా చేయాలి అంటే కనుక అంటే వాళ్ళగా పెట్టుకోకూడదండి, వాళ్ళు కట్టేసి ఉంచుతారు జనరల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ వి లీవ్ దెమ్ ఫ్రీ. ఇఫ్ యూ లీవ్ దెమ్ ఫ్రీ, మీరు ఆవు పేడని యూరిన్ ని ప్యాక్ చేయలేరు. ఇప్పుడు ఏంటైపోయిందంటే యూరిన్ ప్యాక్ చేసి లేకపోతే యూరిన్ ని బాయిల్ చేసి అందులోంచి ఏవో సాల్ట్స్ తీసి మెడిసిన్స్ కి వాటికి ఇస్తున్నారు. ఆ పేడతో ఏంటంటే స్టిక్స్ తయారు చేసి ప్యూర్కి ఇస్తున్నారు. తర్వాత రకరకాల ప్రాక్టీసెస్ అందరూ చేస్తున్నారు. అవన్నిటికీ వాళ్ళు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకుని, అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టుకున్న దాని మీద వాళ్ళకి 1.5% ఎంతో వడ్డీ వస్తున్నట్టుగా ఒక ఇన్కమ్ వస్తుంది. మాలాగా చేయాలి అనుకుంటే మేము యూరిన్ ఏమి ఫిల్టర్ చేయడాలు పట్టుకోవడాలు లాంటివి లేవు, పేడ నమ్మడం అది లేదు. మేము మెన్యూర్ అది తయారు చేస్తాం, ఈ భూమినే సారవంతం చేస్తాం, లేకపోతే ఎక్కడైనా ఎవరైనా గార్డెన్స్లో వాటిలో కావాలని వాళ్ళకి మేము సప్లై చేస్తున్నాం. అంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళది బేసిక్ కాస్ట్ తీసుకుంటాం, లేకపోతే విలువ ఉండదు, లేకపోతే దే డోంట్ రెస్పెక్ట్ ఇట్. ఓన్లీ వెన్ యూ పే సంథింగ్, మీరు డబ్బులు పెట్టి కొనుక్కుంటేనే మీకు దాని మీద విలువ ఉంటుందండి. ఫ్రీగా ఇస్తుంటే వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, దాని మీద విలువ ఉండదు. సో ఇలాగ పెడితే ఇప్పుడు చాలామంది వస్తున్నారు, మెల్లిగా తీసుకుంటున్నారు. బట్ స్టిల్ వీఆర్ నాట్ ఆన్ అ బ్రేక్ ఈవెన్ ఈదర్. మాకు బ్రేక్ ఈవెన్ అవడానికి టైం పడుతుంది. కానీ ఎవరన్నా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి వాళ్ళు దే నీడ్ టు గో ఫర్ సమ్ మోడర్న్ టెక్నిక్స్ అండి. వాళ్ళు దే హ్యావ్ టు మందులు ఇవ్వాల్సి వస్తుంది. ఆ గేదెలు ఆవులు పెట్టుకుంటే వాళ్ళు ఆ మందులు తీసుకుంటున్న టైంలో వాటి పాలు నమ్మకుండా, వాటికి అనారోగ్యం తగ్గిపోయి ఆరోగ్యవంతం అయిన తర్వాత వాటి పాలు అమ్ముతూ, దూడకు కూడా కొంచెం ఇస్తూ, వాళ్ళు అప్పుడు మిగిలిన పాలే పిండుకుంటూ, వాటిల్ని వాళ్ళు జాగ్రత్తగా ఒక సబ్స్క్రిప్షన్ మోడల్లో ఇచ్చుకుని మేము ఇలా వస్తున్నాం మీరు వచ్చి చూసుకోవచ్చని, లేదంటే వాళ్ళే క్యాన్స్తో వచ్చి తీసుకునేటట్టు పెట్టుకుని, అంటే వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ ఉంటే మాకు స్వచ్ఛమైన వస్తువు వస్తుంది అని వచ్చి తీసుకునే వాళ్ళు చాలామంది ఇప్పుడు ఆ అవేర్నెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు వస్తారు. సో ఇట్ ఈస్ సస్టైనబుల్ అన్నారు. ఇట్ ఈస్ సస్టైనబుల్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ అ ప్రాపర్లీ ట్రైన్డ్ అండ్ ప్లాన్డ్ వే విత్ సమ్ ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ ఎవరి దగ్గరైనా ఒక గోశాలలో కొన్ని రోజులు ఉండి వాళ్ళకి ఏడాదో 2 ఏళ్ళలో ఉండి ప్రోస్ అండ్ కాన్స్ నేర్చుకోవాలి. సార్ ఇప్పుడు మనకి ఇన్ని ఆవులు ఉన్నాయి కదా సార్, మీరు ఇక్కడ ఈ గోశాలలో చూసిన ఎక్కువ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పగలరా? మాకు వర్క్ ఫోర్స్తో చాలా ప్రాబ్లం అండి, మారిపోతూ ఉంటారు, సరిగ్గా దొరకరు. తర్వాత మాకు సమ్మర్లో ఫాడర్కి ప్రాబ్లం అండి. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మార్చ్ కూడా మాకు అబెండెన్స్లో ఉంటుంది, జూలై ఆగస్ట్ కూడా ఉంటుంది. కానీ మార్చ్ ఏప్రిల్ మే జూన్ 4 నెలలు కటకట్లాడతామండి. ముందుగానే అందరికీ చెప్పేసి ఉంచుకుంటాం, వాళ్ళు ఫాడర్ పంపిస్తారు, మాకు డబ్బులు పెట్టి కొంటాం అన్నప్పుడు. గో హంగ్రీ ఎట్ ఆల్. ఇప్పటిదాకా ఎప్పుడు వాటిని బాధ పెట్టకూడదని. ఈ ఆవులకి హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బందులు చూస్తారు ఎక్కువ? మాకు గైడ్ చేయడానికి ఆ చింతలూరు ఆయుర్వేద నుంచి వాళ్ళు చెప్పిన కొంతమంది ఆయుర్వేదిక్ ఫిజిషియన్స్ విత్ వెటర్నరీ ఎక్స్పర్ట్స్ మాకు వచ్చారండి. ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరూ చెప్పిన విధానంగా ఒక ఫుల్లీ గ్రోన్ కౌకి 37 kgs దాకా ఫాడర్ పెట్టాలి. అలాగే మేము కొలతగా పెడుతున్నాం. అందులో మేము కంది పొట్టు, మినప పొట్టు, శనగ పొట్టు, ఆ తర్వాత కేక్స్, ఆయిల్ తీసిన తర్వాత వచ్చే కేక్స్, ఇలాంటివన్నీ తీసి మేము వాటిల్ని కూడాను వాటికి ఇంట్రడ్యూస్ చేయడం, అందులోనే మినరల్ మిక్స్, హెల్త్ మిక్స్, ఇలాంటివన్నీ పెట్టడం, ఇవన్నీ చేస్తూ వాటి యొక్క సంరక్షణ మీద ఫోకస్ చేస్తున్నాం. జనరల్గా మందులు ఇచ్చే పరిస్థితి పట్టదు, అయినప్పటికీ కొన్నింటికి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. మాకు రెగ్యులర్గా వచ్చే వెటర్నరీ డాక్టర్ ఈ ఊర్లో ఉన్నారు, వారు వస్తారు, వారు వచ్చి చూసుకుంటారు. అండ్ దీస్ ఆర్ అ ఫ్యూ థింగ్స్. సో ఇప్పుడు మీరు ఇక్కడే ఏజ్ అయిపోయిన వాటిని మీరు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు? వి జస్ట్ లవ్ దెమ్ అండి. మాకు పాలు ఆల్రెడీ ఎప్పుడు పాలు ఇచ్చేవి, ఎట్ ఎ టైం ఇచ్చేవి ఒక్కోసారి 7-8 లేకపోతే 10, మహా అయితే 14-15 ఉంటాయి ఇన్ని ఆవుల్లో. మిగిలిన వాటిలన్నింటినీ కూడా ఈక్వల్గా ముద్దుగా చూసుకుంటామండి. అయ్యో అవి ముసలి అయిపోయినవన్నిటి కూడా వేటిని వదలలేదు. ముసలితనంతో ఏదైనా శివైక్యం చెందితే గనక వాటికి సంస్కరణ కూడా పద్ధతిగా చేసుకుంటున్నాం విత్ ద గైడెన్స్ ఆఫ్ సమ్ వేదిక్ పండిట్స్ అండి. వాళ్ళు ఉన్నారు మాకు, వేద పాఠశాల వాళ్ళు మార్గదర్శకుల కింద ఉన్నారు, వారు చెప్పినట్టే చేస్తున్నాం మేము. 150 cows-లో అంటే చిన్న పొంది తీసేసేయండి, ఒక 100 cows-లో 15-20 పాలిస్తున్నాయి అంటే మేబీ మీరు అసలు కమర్షియల్గా చూడకుండా దీన్ని ఒక సైకిల్లా ఫామ్ చేయకపోవడం వల్ల అంటారా? అవునండి, మేము కమర్షియల్ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండానండి. మా అక్క వాళ్ళు ఉత్తరా అని ఉన్నారు, అక్క మా నెక్స్ట్ శారదక్క ఉంది, మా తన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. వీళ్ళందరూ కలిసి 6-7 ఈ ఆడవాళ్ళందరూ వెళ్ళిపోయారు, గుజరాత్ వెళ్ళిపోయారు, జూనాగఢ్. అక్కడికి వెళ్ళిపోయి 2 డజన్లు కొని తీసుకొచ్చేసారు. వీ హ్యావ్ నో క్లూ హౌ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. సో తీసుకొచ్చిన తర్వాత ఇట్ ఈస్ అ లెర్నింగ్ ప్రాసెస్. కానీ చాలా మందికి ఏమవుతుందంటే ఆ గోవుల్ని తీసుకొస్తారు, పెంచాలనుకుంటారు, వాటిని చూసుకోలేకపోతే అవి చనిపోతాయి. మాకు ఆ డెత్ రేట్ లేదండి, దేవుడి దయ వలన. బ్యూటిఫుల్ సార్. ఇప్పుడు ఇవన్నీ 2 డజన్లు అంటే ఆ 2 డజన్లు 300 దాటిపోయాయండి. చాలా మందికి ఇస్తూ కొన్నేమో మా ఏంటి బ్యాక్ 24 సార్ 2018లో 24 అండి. సో ఈ ఇయర్స్ కి 300+ అయిపోయాయండి. అయితే డెత్ రేట్ అనేది లేకుండా ఉంది కాబట్టి మీరు మాకు డెత్ రేట్ చాలా తక్కువ ఉందండి. అసలు 1-2 ముసలితనంతో వెళ్ళిపోయాయి.
నేను డైరీ స్టార్ట్ చేసినప్పుడు సార్ ఒక 2 cows తెచ్చాను. ఓకే. నాకు కూడా చాలా ఇష్టం ఆవులంటే. గుజరాత్ నుంచి వెళ్ళి ఆర్యమణి గోశాల వాళ్ళతో మాట్లాడి ప్రాపర్ హిస్టరీ చూసి ఒక 2 ఆవులు తెచ్చుకున్నాను సార్. బట్ ఏమైందంటే అందులో ఒకటి ప్రెగ్నెంట్ తెచ్చుకున్నాను, ఒకటి ఈనింది తెచ్చుకున్నాను. ఈనింది వచ్చిన తర్వాత మనకు పాలు అది బాగానే ఇచ్చింది, మేము మంచి మిల్క్ తాగాము. అండ్ ఐ కెన్ సెన్స్ దట్ గిర్ దేశీ కౌ మిల్క్. ఇందాక మీరు ఇచ్చారు కాఫీ, ఆ కాఫీకి నాకు షూటింగ్లో ఇచ్చే కాఫీకి చాలా తేడా ఉంటుంది. సో ఐ కెన్ టేస్ట్ ఇట్. ఆ గిరావ్ పాలు మేము కన్జ్యూమ్ చేసాం. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఈనాల్సినది ఏదైతే ఉందో అది ప్రెగ్నెన్సీలో ఈంతూ చనిపోయింది. అయ్యో, మేము పురుళ్ళు పోసేస్తామండి. మన దగ్గర కూడా అవుతున్నాయి ఇప్పుడు. వీఆర్ వెరీ వెరీ మాకు అలవాటు. కాకపోతే అప్పుడు ఏంటంటే ఈంతున్నప్పుడు అది ఫస్ట్ ఈత, అది కొంచెం అది మేబీ అది యంగ్ ఏజ్లో చేసేయడం వల్ల ఏదో అయ్యింది. సో అది అప్పటి నుంచి నాకు ఆవు అంటే భయం. నాకు ఎంత ఇష్టమో పెంచడం అంటే అంత భయం. మన దగ్గరకు వచ్చి పాడవ్వకూడదు కదా అనేది. బట్ ఇప్పుడిప్పుడు నేను వదలనండి. ఖచ్చితంగా ఇలాంటి ఫార్మ్స్ విజిట్ చేస్తున్నప్పుడు లేదా ఆవుల శాతం కూడా పెంచాలి, మన ఆవులు ఫార్మింగ్ కూడా చేయాలి అనేది నా లోపల వస్తున్నది అనమాట. నేను ఇప్పుడు ఇది వచ్చాను, ఆల్ మై షూటింగ్ టెన్షన్స్, రేపొద్దున షూటింగ్ ఉంది, ఇవన్నీ ఉన్నా ఇక్కడికి వచ్చి ఒక్కసారి 200 క్యాటిల్ని ఒకసారి ఇలా చూసేసరికి కథం ఫ్రెష్గా అనిపించింది. సో దీనికోసం కదా మనం చేయాలి అనేది నాకు అది ఉందన్నమాట. సో మీకు ఇక్కడ డెత్ రేట్ తక్కువ ఉండడానికి కారణం 100% ఇట్లా హ్యాపీగా బయట గ్రేస్ చేయడం కానీ, హ్యాపీగా బయట తిరగడం కానీ వాటి వల్ల. అవే కాకుండా లవ్, అంటే వీ గివ్ దెమ్ ఆల్ ద లవ్ పాసిబుల్. వాటికి బ్రష్లు తెచ్చి గోకే వాళ్ళం, మాకు తెలిసేది కాదు. చాగంట ఆయన చెప్పారనమాట, ఇవేవో పిల్లర్స్ పెడితే గోకుంటే అవి పెట్టాం అప్పుడు ఒక 4, లేకపోతే మేము బ్రష్లతో గోకుండా అందరూ వచ్చి గారం చేసేస్తారు వీటిల్ని. దే వెరీ ఫ్రెండ్లీ, దే ఆర్ నాట్ అగ్రెసివ్. అన్నిటికన్నా ముఖ్యం వాళ్ళందరూ మా గ్రూప్లో అందరూ ఐ థింక్ దే ఆర్ ఆల్ స్పిరిచువలీ ఇన్క్లైన్డ్ పీపుల్ అండి. వాళ్ళ హ్యాండ్స్లో ఉందేమో అనిపిస్తుంది. నేను వాళ్ళందరినీ చూసి అడ్మైర్ చేస్తాను. సో you'll be seeing all of them now for a few minutes. సరే, ఇప్పుడు ఇక్కడ 24 క్యాటిల్ ఏ రకం తెచ్చుకున్నారు? అన్ని గిర్ తెచ్చామండి, అన్ని గుజరాత్ నుంచి వచ్చాయి. కానీ తర్వాత ఏమైందంటే కొన్ని మాత్రం కొంతమంది చూడకుండా వదిలేసి స్లాటర్ హౌస్ రోజుకి వెళ్లకుండా ఆపినవి తర్వాత రెస్క్యూ చేసి వాటిని కూడా మేము చూస్తున్నాము. ఓకే, కొంచెం కాంగ్రేజ్ గిర్ క్రాస్ కనిపిస్తుంది సార్ మన అంటే అవి రెస్క్యూ చేసినవి అయ్యి ఉండొచ్చండి. వీఆర్ అంటే మాకు పుంగనూరుది కూడా ఎవరో తెచ్చుకున్నారు, పెంచుకోలేకపోయారు, వీధిలో ఎక్కడ వదిలేశారు. మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఎవరో రెస్క్యూ టీం మేము వెళ్ళి తీసుకొచ్చాం. అదేమో మళ్ళీ ఇంకొక ఫామ్ వాళ్ళు అడిగారు, వాళ్ళకి ఇచ్చాం. అంటే రిలీజియస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అడిగితే. నో హెచ్ఎఫ్ అండ్ జెర్సీ ఇన్ యువర్ ఫార్మ్? నో జెర్సీ అండి. ఓకే, నో, ఓన్లీ దేశీ కౌ. ఓన్లీ దేశీ. అంటే కానీ ఐఎమ్ టోటలీ అగేన్స్ట్, వెన్ ఇట్ కమ్స్ టు అగ్రికల్చర్ ఐఎమ్ అగేన్స్ట్ ఎనీథింగ్ విచ్ ఇస్ జెనెటికలీ మాడిఫైడ్. ఐఎమ్ అగేన్స్ట్ హైబ్రిడ్స్. ఇన్ ద సేమ్ వే మన క్యాటిల్లో కూడాను జెర్సీ హెచ్ఎఫ్ వద్దనుకున్నారు. నైస్ సార్, నైస్ సార్. సార్, మై లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఇది నెక్స్ట్ జనరేషన్కి ఏ రకంగా చెప్పాలనుకుంటున్నారు? నేను నెక్స్ట్ జనరేషన్ కంటే నేను ఇప్పుడు పిల్లల్ని తీసుకొస్తున్నాను. కొంతమందిని ఫ్రమ్ యూనివర్సిటీస్ నుంచి వస్తున్నా, నాకు ఇంటర్న్స్ కింద చాలామంది స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళే కాకుండా నా ఫ్రెండ్స్ పిల్లల్ని అందరినీ పంపమంటాను. పాలు పిండడం రావాలి, పుల్లల పొయ్యి వాళ్ళు తయారు చేసుకోవడం రావాలి. నేను కొంత కందులు తిరగల్లో తిప్పి కందిపప్పు చేయడం, మినపప్పు చేయడం దగ్గర నుంచి వీఆర్ డూయింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండి. వాళ్ళకి ప్రతి పని ఇప్పుడు ఏది లేకుండా ఎక్కడన్నా ఒక చోట వదిలేస్తే వాళ్ళు ఎలా బతుకుతారనేది నాకు అర్థం కాదు. ఏంటో ప్రతిదీ వాళ్ళకి ఆ గ్యాడ్జెట్స్తో, మంచం దగ్గర ఫుడ్ కూడా మంచం మీద టీవీ పెట్టుకుని సోఫాల్లో పడుకుని రిక్లైనర్స్లో పడుకుని చూసే రోజులు వచ్చేసాయి. డిజాస్ట్రస్లీ డేంజరస్ లిటరలీ. సో అన్ని పనులు రావాలి. అవి రావాలి అంటే కొంచెమైనా మనం వాళ్ళకి అన్ని నేర్పాలి. అవి నేర్పాలంటే వాళ్ళని వీ నీడ్ టు ఎక్స్పోజ్ దెమ్ టు నేచర్. సో కాస్త అమెరికాలో నేను పిల్లల్ని చూస్తాను, వాళ్ళు క్యాంప్స్కి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు ట్రెక్కింగ్ అని, ఫారెస్ట్లో క్యాంప్స్ అని, సమ్మర్ క్యాంపులు ఉంటాయి. వాళ్ళు టెంటుల్లో ఉంటారు, పుల్లల పొయ్యిలు పెట్టుకుంటారు. దే మేక్ దర్ ఓన్ మీల్. దానికి వెనక ఒక కోచ్ ఉంటారు, ప్రతిదీ నేర్పిస్తారు. వాళ్ళకి ఏమీ లేదనుకోండి, ఎక్కడ తప్పిపోతే ఒక కంపాస్ ఎలా తయారు చేసుకోవాలి ఒక నీడిల్తో నేర్పించేస్తారు. కానీ మన పిల్లలకి మాత్రం మనం ఎవరో నేర్పించట్లేదు. నా కొడుక్కి నేను కొంత నేర్పిస్తున్నానండి, వాడు చేస్తాడు పనులన్నీ. మా అన్నయ్యలు ఇద్దరు కూడా చేసేస్తారు అంత పని, నేను చేస్తాను. కానీ నెక్స్ట్ జనరేషన్కి రావాలి. వీఆర్ ట్రైంగ్. అంటే సప్తపర్ణిలో మీరు ఏమి ట్రైనింగ్ క్లాసెస్ ఏం చెప్పట్లేదు ఫ్యూచర్ జనరేషన్కి? ఇప్పుడు చెప్తున్నామండి. నేను ఇప్పుడు నా ఇంటర్న్స్ తో మాత్రం పని చేయిస్తానండి. పొయ్యి తయారు చేసేసుకుంటాం, వంట పొయ్యి మీద ఎలా వండేసుకోవాలి, పుల్లలు ఎండిపోయిన ట్రిగ్స్ తెచ్చుకోవడం, వండుకోవడం, చేతి పని, పేడ ఎత్తడం, పిడకలు చేయడం ఏమిటి, పాలు పిండడం కూడా నేను ఎవ్రీథింగ్, పాలు కాచడం, అందరూ పెరుగులు కొనుక్కుంటున్నారు, ఎవరు తోడు పెట్టుకోవడం కూడా రాదు ఎవరికి. పాలు బాగా కాచుకోవడం, దాన్ని తోడు పెట్టి ఆ తర్వాత మీగడ తీయడం, వెన్న చేయడం,
ఇవేదీ లేదు. మేము ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే కొంతమంది మాకు నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి కావాలంటున్నారు. వాళ్ళకి మేము ఏం చెప్పామంటే మీరు ఇక్కడికి వచ్చేయడమే, మీకు ఒక అవ్వం కుండ ఇచ్చేస్తాను. మాకు 32 నుంచి 35 లీటర్ల పాలు నేను కాచి బాగా కాచిన తర్వాత దానికి తోడుచుక్క, గోరొచ్చుగా ఉన్నప్పుడు తోడుచుక్క వేస్తామండి. అది తోడుకుంటుంది. దాని మీద వచ్చే మీగడ తీసేసి, పెరుగు మీద మీగడిని వాళ్ళకి ఇచ్చేస్తాను నీళ్లు పోసి. వాళ్ళే తొలుపుకున్న తర్వాత వెన్న వస్తుంది. ఆ వెన్నతో వాళ్ళే ఎదురకుండా నెయ్యి కాచుకొని దాన్ని డబ్బాకి ఎత్తుకొని పట్టుకెళ్ళచ్చు. బ్యూటిఫుల్. ఆ ప్రాసెస్ మీరు చేసి మీరు తీసుకెళ్ళండి. ఆ ప్రాసెస్ చేసి తీసుకెళ్ళమంటున్నాం. దే విల్ అండర్స్టాండ్ ద హార్డ్షిప్స్. అంటే ఒకటి ప్రొడ్యూస్ ఇలా బయటకు వచ్చే లోపల ఎంత, దాన్ని మెకనైజ్ చేసి పడేశారు. పాల మీద మీగడ తీసేస్తున్నారు. ఆ పాలు ఎలాంటివో తెలియదు, దాంట్లో ఏమేం కలిపేస్తున్నారో తెలియదు. గ్రేట్ సార్. ఈరోజు మీ ఇన్స్పిరేషన్ యాక్చువల్గా మీతో ఒక వీడియో సరిపోదు అనుకుంటున్నా. వీ హ్యావ్ టు డూ మోర్ అండ్ మోర్ వీడియోస్ బికాస్ అగ్రికల్చర్ మీరు 2018 నుంచి ఈ రోజు వరకు చూసిన జర్నీని ఊరికనే ఒక అరగంట ఎపిసోడ్లో మనం చేయలేము. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీరు ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ మోర్ చేసి, చాలా చేసి ఎక్కువ భూమిని సారవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.